ఆత్మీయ ఫలములు మీలో ఉన్నాయా? ఆత్మీయ ఫలములు మీ హృదయములో రావాలి అంటే, ఆత్మీయ ఫలములు మీ కుటుంబంలో అభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా పరిశుద్ధ గ్రంథం నుంచి మన కొరకు, నా కొరకు, మీ కొరకు అందించినటువంటి పరిశుద్ధ వాక్యము ఒక్కసారి మనం ధ్యానించుకుందాం. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం మనం చూసినట్లయితే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచుందనియు మీరెరగరా? చూడండి, దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరు. దేవుడు మీలో నివసిస్తున్నాడు అని మీరు ఎరగరు. కానీ ఈ దేహాన్ని, మీ దేహాన్ని అన్ని చెడు కార్యాలకు ఉపయోగిస్తున్నాం. లోపల పరిశుద్ధాత్ముడు నీలోని, నాలోనే ఉన్నాడని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. నీ శరీరము, నీ ఒళ్ళు, నీ ప్రతి అణువు ఆలయమై ఉన్నది అంటున్నాడు. ఆ ఆలయాన్ని మనము శుద్ధి చేసుకుంటున్నామా, పాడు చేసుకుంటున్నామా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆత్మీయ ఫలముల కోసం మీరు ఎదురు చూస్తూ ఉన్నారా? మీ కుటుంబం ఎదురు చూస్తూ ఉందా? అయితే గలాతీయులకి రండి ఒకసారి. గలాతీయుల్లో 5వ అధ్యాయము చూసినారమ్మా, 5వ అధ్యాయము 22వ వచనంలో, అయితే ఆత్మఫలములు ఏమనగా, చూడండి, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, చూడండి, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఎంత మంచి అండి! అసలు ఈ మానవునిలో, మన దేహంలో ఇంత మంచి తనము మనలో ఉంటే, దేవుడిచ్చినటువంటి ఈ ఫలాలని మనం అనుభవిస్తూ ఉంటే మనకు శత్రువులు ఎవరు? ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు పంచటమే మన యొక్క లక్ష్యం. ఎందుకంటే మన శరీరము, మన యొక్క దేహము దేవుడి ఆలయము అయి ఉన్నది అని పరిశుద్ధ గ్రంథము వాక్యం చెప్తుంది. దేవుడు మనకి అంత గొప్ప బహుమానం ఇచ్చాడు. ఈ శరీరాన్ని శుద్ధిపరచుకోవాలి, క్రోధంతో పోకూడదు. ప్రేమ, అనురాగం అన్నీ మనం పంచాలి. ఈ యొక్క ప్రతిఫలాలు దేవుడు మనకి ఇచ్చినప్పుడు వీటిని ఎంతగా ఉపయోగించుకోవాలంటే, చూడండి, ఎక్కడైనా గొడవ జరుగుతున్నప్పుడు మనం మధ్యలో వెళ్ళి వాళ్ళని శాంతిపరిచామంటే పరిశుద్ధ వాక్యం చెప్తుంది, అంత మంచి విశ్వాసము గలవాడు, అయ్యో అన్నటువంటి గొడవలు వద్దు అంటున్నారంటే ఈజ్ ఎ క్రిస్టియన్ అని పక్కోళ్ళు అడుగుతూ ఉన్నారు. ఈయన దేవుని యొక్క వాక్యాలని ప్రజలకు అందిస్తున్నారా అని వారు ప్రశ్నించుకుంటున్నారు. నేను ఎన్నోసార్లు నా అనుభవంలో ఉన్నాయి. రోడ్డు అంటూ వెళ్ళినప్పుడు, ఏదన్నా చిన్న ట్రాఫిక్ జామ్ అయినప్పుడు, వారు కొట్టుకోవటం ఉన్నప్పుడు, ఈయనేంటి పెద్ద బిషప్ గారు లేదా పెద్ద పాస్టర్ గారు లాగా శాంతింపచేస్తున్నాడు, వాడి తప్పు వీడి తప్పు. దేవుడు మనకు ఒకటే చెప్తున్నాడు, నన్ను ఒకే విషయం చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, మన కొరకు గలాతీయులకు ఇచ్చినట్టు చూసారా, చక్కగా అందరూ చదవండి. 22వ వచనంలో ఆత్మఫలాలు, ప్రేమ, సంతోషం, సమాధానం, ప్రేమ, బై లవ్ సర్వ్ వన్ అనదర్ అంటాడు. బై లవ్ సర్వ్ వన్ అనదర్, ఒకరినొకరు ప్రేమించుకోవటమే, ఒకరినొకరు ఆశీర్వదించుకోవటం, ఒకరినొకరు ప్రేమతో బ్రతకటం. అటువంటిప్పుడు కలహాలు ఉండవు. ఈ ప్రేమ ప్రపంచాన్ని జయిస్తుంది. ఈ ప్రేమ ఎంతటి కఠినమైనటువంటి హృదయం గలవాడినైనా శాంతింపపరుస్తుంది. ఎంత పెద్ద పాపత్నునైనా మారుస్తుంది. ఎంత పెద్ద వ్యభిచారుడినైనా
మారుస్తుంది. ఎంత గజితంగా బైబిల్ మారుస్తుంది. ఇది నేను చెప్పిన వాక్యం కాదు, పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. మనందరి కోసం దేవుడు మనకి ఆత్మఫలాలు ఇచ్చాడు. ఈ ఆత్మఫలాలని మనం అనుభవించాలంటే నీ దేహాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. నీ దేహము ఒక ఆలయమని దేవుడు హెచ్చరిస్తున్నాడు. బిడ్డలారా, ఈ యొక్క దేహాన్ని వ్యర్థపరచుకోకుండా సాత్వికమైనటువంటి మనసుతో మంచిగా ప్రేమతో మెలగాలని, జీవించాలని, మీ కుటుంబం అంతా ఆశీర్వదించబడాలని ఈ యొక్క పరిశుద్ధ వాక్యాన్ని మీ అందరికీ దేవుని నామం తెలియజేస్తున్నా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా యేసయ్య, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. బిడ్డలందరినీ ఆశీర్వదించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. వారి అంతరంగంలో ఉన్నటువంటి కోరికలన్నీ నెరవేర్చే దేవుడు నీవు ఒక్కడవే. ప్రతి ఒక్క అంశము మోకరించి కన్నీటితో అడిగిన ప్రతి బిడ్డకు ప్రభు ఆశీర్వదించండి. వారి కోరికలు నెరవేర్చమని అడుగుతూ, అనారోగ్యంగా ఉన్న బిడ్డలను ప్రభు స్వస్థపరిచే దేవుడు నీవే. స్వస్థపరచమని దేవా, నిరుద్యోగులకు ఉద్యోగం ఇచ్చే దేవుడు తండ్రి. దేవా, పరిపాలనకు ఎలా పరిపాలించాలో అధికారం నేర్పే దేవుడు తండ్రి. ప్రతి ఒక్క అవసరము ప్రభు ఎరిగిన దేవుడు తండ్రి. అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి కాపాడి ప్రభువా, ఈ యొక్క పరిశుద్ధ వాక్యం ద్వారా బిడ్డలందరినీ ఆశీర్వదించమని, నడిపించమని, ఈ యొక్క దేహము నీ ఆలయము అయి ఉన్నదని ఈరోజే తెలుసుకున్న బిడ్డలందరినీ కూడా ప్రభువా ఆశీర్వదించమని, దేహాన్ని పాడు చేసుకోకుండా ప్రభువా మంచిగా జీవించడానికి సహాయం చేయమని, వారి ఆర్థికంగా ప్రభువా బలపరచమని, వివాహము కాని బిడ్డలను వివాహం చేయించమని ప్రభువా ప్రతి ఒక్క అవసరం తీర్చే దేవుడు నీవే. ఈ చిన్న ప్రార్థన యేసయ్యా నీ పాద సన్నిధిని అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యూ.